డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. కోనసీమ ప్రాంతంలో వరి, కొబ్బరి, ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఫార్మర్స్ ధర్నాకు దిగారు. గతంలో క్రాప్ హాలిడే ప్రకటించి అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఏమాత్రం ఫలితం లేదన్నారు. నేటికి వారి సమస్యలు నెరవేరలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దాల్వా నీటి ఎద్దడి ఉన్న పంట పొలాలను కాపాడే విధంగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్ర అధ్యక్ష బాధ్యత ఈరోజు కోనసీమలో ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రం అంతా కూడా రైతాంగం అనేక సమస్యల్లో కూరుకుపోయింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతుల మీద ఏ విధమైనటువంటి కనికరం లేకుండా రైతులను అన్ని విధాలుగాను విరిచి రైతులు ఆత్మహత్యలు చేసుకునే దిశగా ఈ ప్రభుత్వాల యొక్క నడవడిక కనపడుతూ ఉంది. కాబట్టి ముఖ్యంగా రైతు పండించిన ప్రతి పంటకి లాభసాటి ధర ఇవ్వాలి అని మొన్న ఢిల్లీలో కూడా 1,00,000 మంది రైతులతోటి మనం ధర్నా చేయడం జరిగింది. దాని మీద కార్యాచరణ తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో హడావుడిగా ల్యాండ్ సర్వే చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కొన్ని గ్రామాలని ల్యాండ్ సర్వే చేయడం జరిగింది. అక్కడ రైతులు అనేక ఇబ్బందులు పడుతూ అనేక తప్పులు జరిగి అక్కడ ఏ విధంగానూ కూడా ఈ ల్యాండ్ సర్వే అనేది చాలా అవసరం, కానీ సక్రమైన పద్ధతిలో చేయకపోవడం, రైతుల దగ్గరుండి బాధ్యతగా వహించి చేయకపోవడం వల్ల అనేక తప్పులు జరిగినాయి. భారతీయ కిసాన్